సినీ వ్యాపార వర్గాలకి హారర్ సినిమా అనుభవాన్ని పంచుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రాజాసాబ్ ట్రైలర్ లో తాతలాగే సినిమాలపై 100% సుంకాలు అంటూ మరోసారి భయపెట్టాడు. ఆయన వ్యాఖ్యలు భారతీయ చిత్రసీమలో కలకలం సృష్టిస్తున్నాయి. భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచి 30 నుంచి 40% వసూళ్లు వస్తున్నాయి. 100% టారిఫ్లు విధిస్తే ఆ వసూళ్లకు భారీగా గండిపడే ప్రమాదం ఉంది. 100% పన్నంటే ఆ మేరకే టికెట్ ధరలు పెరుగుతాయి. దాంతో అక్కడ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు సమస్యలతో మూలుగుతున్న మన సినిమాపై ట్రంప్ వేస్తున్న టారిఫ్ తాటికాయ ఇంకొక భారాన్ని పెంచుతుంది. మే నెలలోనే ట్రంప్ సినిమా రంగంపై టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా రంగాన్ని వదిలేస్తాము సినిమా రంగాన్ని వదిలేస్తారేమో అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని తీసుకువచ్చే ఆలోచనలో ట్రంప్ యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలో సినిమా చిత్రీకరణల్ని పెంచుతూ హాలీవుడ్ ని బలోపేతం చేయడం కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ ప్రభావం ఇతర దేశాల సినిమాలన్నింటిపైన పడనుంది. విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే హాలీవుడ్ సినిమాలకు ఈ నిర్ణయం భారమే. 100% సుంకాల ప్రభావంతో ఇకపై అమెరికా చిత్రాలన్నీ కూడా ఆ దేశంలోనే చిత్రీకరణ చేసుకునే అవకాశాలున్నాయి. భారతీయ సినిమాలకి మాత్రం ఈ నిర్ణయం శరాఘాతమే అంటున్నాయి వ్యాపార వర్గాలు. మన సినిమాలు అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవటం చాలా అరుదు. అక్కడి టారిఫ్లు తప్పించుకోవాలంటే అక్కడ చిత్రీకరణలు చేయాల్సిందే. మనవైన కథలు, మన బడ్జెట్లతో అక్కడ పూర్తిగా చిత్రీకరణలు చేయటం దాదాపు అసాధ్యమే. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. చిన్న సినిమాలు అక్కడ విడుదలవుతున్నాయి. సుంకాలు అమల్లోకి వస్తే అక్కడ చిన్న చిత్రాలు విడుదలవటమే కష్టం అంటున్నాయి వ్యాపార వర్గాలు.